So hi guys, welcome back to my channel Kaushik Tales. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే దిస్ ఈస్ కౌశిక్. ఐఎమ్ కంప్లీటింగ్ మై గ్రాడ్యుయేషన్ in MVCR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం. The number you have dialed is not available at present. Please leave your message after the beep. Yeah, trendsetter, whoa, league of my own, it don't get better. No, read what I wrote, I'm a bestseller. Yeah, reach for my goals, hit it. సో గాయస్, ఇన్ని రోజులు మీరు కష్టపడి ప్రిపేర్ అయ్యింది ఆ ఒక్క ఎగ్జామ్, దట్ పవర్ఫుల్ ఎగ్జామ్ ఏంటి అంటే ఎంసెట్ ఏపీఎఫ్సెట్ 2025 ఫర్ ఇంజనీరింగ్ అనేది అయితే మనకి రేపు అంటే మే 21 నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీబడి విష్ యూ ఏ ఆల్ ద బెస్ట్. బాగా రాయండి, మీరు చాలా బాగా రాస్తారైతే నేను అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మనం ఎంత కష్టపడి చదివినా, ఎంత బాగా చదివినా, ఎంత బాగా ప్రిపేర్ అయినా ఈ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ అనేది బాగా చెయ్యకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు అనుకున్న స్కోర్ అనేది తెచ్చుకోలేరు. కాబట్టి నేను ఈ వీడియోలో మీరు చెయ్యాల్సిన అండ్ మీరు మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వాల్సిన టాప్ 5 లాస్ట్ మినిట్ టిప్స్ అనేవి నేను ఈ వీడియో చెప్పబోతున్నాను. ఇవి చేస్తే ఇలా యాజ్ ఇట్ ఈస్ చాలు, మీ స్కోర్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుద్ది. ఇంకా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. టిప్ నెంబర్ 1 వచ్చేసరికి అవాయిడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ డిస్ట్రాక్షన్స్. మీకు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉన్నా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇవాళ ఒక్క రోజుకి మీరైతే అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చెయ్యండి. ఖచ్చితంగా అవాయిడ్ చెయ్యాలి కూడా. కాబట్టి మీరు ఈ లాస్ట్ మినిట్ హ్యాక్లో ఫస్ట్ అండ్ ద మెయిన్ థింగ్ ఏంటి అంటే అవాయిడ్ డిస్ట్రాక్షన్స్ అనేవి అయితే అవాయిడ్ చేయడానికైతే ట్రై చేయండి. మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకు అంటే మీ డిస్ట్రాక్షన్సే మీ స్కోర్ని, నేను ఇంక్రీజ్ ప్లస్ అన్నాను కదా, అవి డిక్రీజ్ మైనస్ అయినా చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు మీ యొక్క డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎటువంటివైనా అవ్వచ్చు. లైక్ మొబైల్ లైక్ యూజ్ఫుల్ థింగ్స్, లైక్ మీరు ఇంకా వన్ షాట్స్ చూడాలనుకుంటున్నారు, నేను ఈ విషయం కూడా చెప్తా. అండ్ ఇలాంటివి చూడాలనుకుంటున్నారు, టిప్స్ చూడాలనుకుంటున్నారు, గైడ్స్ చూడాలనుకుంటున్నారు అంటే ఇట్స్ ఓకే. ఆర్ఎల్స్ ఇన్స్టాగ్రామ్ చూస్తావా, యూట్యూబ్ షార్ట్స్ చూస్తా అంటే మాత్రం ప్లీజ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే మైండ్ దానికే స్టిమ్యులేట్ అయ్యి ఉంటుంది. కాబట్టి మీరు ఒక షార్ట్ ఓపెన్ చేసి జస్ట్ 5 minutes కదా అనుకుంటారు, కానీ ఇట్స్ టేక్ టు అంటిల్ ద డే ఎండ్ అయినంత వరకు అది నేను తీసుకొని వెళ్తుంది. కాబట్టి అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. అండ్ అవి మీ అదర్స్ వర్డ్స్ కూడా కావచ్చు. లైక్ ఇన్ని రోజులు చదివిన చాలులే, వాళ్ళు ఒక్కరోజు చదివేస్తావులే, కొంచెం రెస్ట్ తీసుకో, ఒక్కరోజు రేపు ఎగ్జామ్ బాగా రాయాలి, ఇలాంటి వర్డ్స్ అన్ని మాట్లాడినా కూడా అవాయిడ్ దమ్. మీరు మీ యొక్క వేలో ఎలా వెళ్దాం అనుకుంటున్నారు అలాగే వెళ్ళండి. సో ఫస్ట్ టిప్ వచ్చేసరికి అవాయిడ్ డిస్ట్రాక్షన్స్ అనమాట. మన సెకండ్ టిప్ వచ్చేసరికి లెస్ స్టడీ స్ట్రెస్ని తగ్గించుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీకు వచ్చే థాట్స్ ఎలా ఉంటాయంటే లైక్ ఇంకా చదవాల్సిన రివిజన్ చేయాల్సింది చాలా ఉంది, అమ్మో నేను ఇంకా రివిజన్ చేయలేదు, అండ్ ఇంకో టైం ఉంది కదా, ఒక మాక్ టెస్ట్ రాసేద్దాం, ఇలాంటివి ఏదో ఒక చిన్న సిల్లీ థింగ్స్ అన్ని చేస్తుంటారు. ప్లీజ్ ఆ స్టడీ స్ట్రెస్ అనేది తగ్గించుకోండి. అండ్ ఆ స్టడీ స్ట్రెస్ పెంచుకోవడం వల్ల మీకైతే మెంటల్ స్ట్రెస్ పెరుగుతుంది. మెంటల్ స్ట్రెస్ పెంచడం వల్ల ఉన్నవే మర్చిపోతారు. కాబట్టి నా సెకండ్ టిప్ వచ్చేసరికి రెడ్యూస్ స్టడీ స్ట్రెస్ అనేది చాలా డేంజరస్. ఇట్స్ లీడ్స్ టు డిక్రీజ్ ఆఫ్ యువర్ ర్యాంక్ ఆల్సో. కాబట్టి ర్యాంక్ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ మీకు స్టడీ స్ట్రెస్ అనేది పెరుగుతున్నట్టయితే. కాబట్టి ప్లీజ్ రెడ్యూస్ స్టడీ స్ట్రెస్. అండ్ మా థర్డ్ టిప్కి అయితే వెళ్ళిపోదాం. థర్డ్ టిప్ వచ్చేసరికి డోంట్ డీమోటివేట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు డీమోటివేట్ చేసుకోకండి. అంటే మీరు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే నేను కూడా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశాను కాబట్టి ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ టీఎస్ ఎంసెట్ రిజల్ట్ వచ్చింది రాలేదు, జేఈఈ మెయిన్స్ రిజల్ట్ వచ్చింది రాలేదు, అండ్ రేపు మన ఎగ్జామ్, మీరు ఒక మాక్ టెస్ట్ రాస్తూ ఉంటారు కరెంట్గా. ఎందుకు అంటే ఆల్రెడీ ఇట్స్ చాలా మార్నింగ్ వచ్చింది కాబట్టి మీరు ఆల్రెడీ రాస్తూ ఉంటారు మాక్ టెస్ట్లో మీరు కరెక్ట్గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు బికాజ్ ఆఫ్ ద సెకండ్ టిప్ వాట్ ఐ డు, దట్ ఈస్ ద స్టడీ స్ట్రెస్ వల్ల మీరైతే సెకండ్ టెస్ట్ మాక్ టెస్ట్ బాగా రాయలేకపోయి ఉంటారు. కాబట్టి ఇంకా మిమ్మల్ని మీరు డిమోటివేట్ చేసుకుంటారు, నా వల్ల కాదు, నా వల్ల చేయలేను, నేనేం చేయలేను అని. కాబట్టి ఇది చేయకండి, మిమ్మల్ని మీరు డిమోటివేట్ చేసుకోవద్దు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే వీ కెన్ డూ ఇట్, ఇఫ్ నాట్ అస్ దెన్ నో బడీ. ఇది నేను చాలా నమ్మే స్లోగన్ అనమాట. వీ కెన్ డూ ఇట్,
ఇఫ్ నాట్ అజ్, ఇఫ్ నాట్ యూ, ఇఫ్ నాట్ మీ, దెన్ నోబడి. నువ్వు చేయలేకపోతే ఇంకెవరు చేయలేరు అనేది గుర్తుపెట్టుకొనే మనమైతే ముందుకెళ్దాం. అండ్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే ప్లీజ్ డోంట్ డిమోటివేట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరే కిల్ చేసుకోవడానికి అయితే చూడొద్దు. ప్లీజ్ డోంట్ డిమోటివేట్ యువర్ సెల్ఫ్ అనమాట. అండ్ మన 4th and 5th టిప్ వచ్చేసరికి ఏంటి అంటే ఇవి కొంచెం మోస్ట్ ఇంట్రెస్టింగ్ టిప్స్. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినండి. మన 4th టిప్కి వెళ్ళిపోదాము. ఏంటి అంటే ఇవాళ ఒక్కరోజు ప్లీజ్ బేర్ అట్లీస్ట్ 14 to 16 hours ఇన్ యువర్ స్టడీ టేబుల్. మీరు మీ స్టడీ టేబుల్ మీద ఇవాళ ఒక్కరోజు దిస్ ఫస్ట్ అండ్ ద మెయిన్ డే డిసైడ్స్ యువర్ 4 years ఆఫ్ గ్రాడ్యుయేషన్. మీరు ఈ రోజుని ఒకటే గుర్తుపెట్టుకోండి మీ మైండ్లో, ఏంటి అంటే దిస్ 20th May 2025 డిసైడ్స్ మై గ్రాడ్యుయేషన్ ఆఫ్టర్ సమ్ XXX ఇన్ 2029. ఎందుకంటే 4 years కాబట్టి సమ్ X days X months ఇన్ ఒక 2029 నీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. డిసైడ్ చేసేది ఈ 20th May మాత్రమే. ఎందుకంటే రేపే నీ ఎగ్జామ్. నువ్వు రేపే నీ ఎగ్జామ్ రాయగలుగుతున్నావు. నువ్వు రేపే నీ ఎగ్జామ్ రాయబోతున్నావు. నువ్వు ఎగ్జామ్లో రేపు తెల్లారి కూర్చున్నప్పుడు నీకు స్ట్రెస్ వల్ల లేదా నువ్వు స్ట్రెయిన్ అవ్వడం వల్ల ఆర్ఎల్స్ నేను 14 గంటలు చదవలేకపోయాను, నేను 14 గంటలు చదువుంటే బాగున్నేమో, నేను ఒక్కరోజు 16 hours చదువుంటే బాగున్నేమో అని నువ్వు డిమోటివేట్ చేసుకొని నువ్వు ఒక ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్ళకూడదు. అంటే వాళ్ళు ఒక్కరోజు 14 to 16 hours అనేది మీ స్టడీ టేబుల్ మీద అయితే బేర్ చేయండి. ఒక్క 14 hours, ఎక్కువద్దు, జస్ట్ 14 hours. ఇవాళ మార్నింగ్ 10కి ఆర్ఎల్స్ 11కి కూర్చొని మళ్ళీ 1:30 లేచి మళ్ళీ బ్రేక్ లంచ్ చేసి ఒక 2 వరకు 3 వరకు బ్రేక్ తీసుకొని 3 to మళ్ళీ 6కి మళ్ళీ కొంచెం బ్రేక్ తీసుకొని నైట్ ఒక 10:30 వరకు మీరు కానీ చేయగలిగితే, ఇవాళ ఒక్క రోజు కానీ మీరు కానీ ఒక 14 hours కానీ చేయగలిగితే యూ క్యాన్ గెట్ అట్లీస్ట్ 10 to 15K బిలో ర్యాంక్. అండ్ తెలిసిందేగా 10 to 15K బిలో ర్యాంక్ వస్తే ఎలాంటి కాలేజెస్ వస్తాయో, ఏయు, SRM, విట్, ఇంకా చాలా చాలా పెద్ద టాప్ కాలేజెస్ లైక్ SVU అండ్ ఇంకా చాలా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లాంటి పెద్ద కాలేజెస్ అయితే వచ్చే అవకాశాలు చాలా పెరుగుతాయి. కాబట్టి ఇవాళ ఒకే ఒక్క రోజు దిస్ డే ఈజ్ యువర్ లాస్ట్ డే అనుకొని చదవండి. 14 to 16 hours అట్లీస్ట్. లేదన్నా నాతో 14 hours అవ్వదు, నేను అంతా ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నాను, నాకు 14 hours కాదు అంటే మీరు అట్లీస్ట్ 8 to 10 hours కానీ వాళ్ళ ఒక్క రోజు కానీ మీరు కానీ మినిమం 10 hours మొత్తం 8 to 16 hours కానీ నేను మీకు టైం లైన్ ఇచ్చాను. దాంట్లో మినిమం ఒక 10 hours కానీ మీరు కానీ వాళ్ళ ఒక్కరోజు కష్టపడి చదివితే మీ గ్రాడ్యుయేషన్ లైఫే మారిపోద్ది. ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి. చాలామంది నేనే చెప్పాను చాలా విషయాల్లో, బీటెక్ ఈజ్ నాట్ జస్ట్ ఎంజాయ్మెంట్ అని. ఎస్, ఇట్స్ ట్రూ, బీటెక్ ఈజ్ నాట్ జస్ట్ ఎంజాయ్మెంట్. కానీ టాప్ కాలేజెస్ కానీ రాగలిగితే అప్పుడు మీరే అంటారు బీటెక్ ఈజ్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ అని. ఎస్, బీటెక్ ఈజ్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంటారు మీరే. కాబట్టి టాప్ కాలేజ్ కోసం, మీ పేరెంట్స్ ప్రైడ్ కోసం, మీ ఫ్యూచర్ కోసం ప్లీజ్ ఇవాళ ఒక్కరోజు ఒక 10 hours చదవడానికి అయితే ట్రై చెయ్యండి. అండ్ లాస్ట్ టిప్ అండ్ ద 5th టిప్, వెరీ వెరీ క్రూషియల్ టిప్, దట్ ఈస్ ప్లీజ్ try to write at least 2 mock tests today. అట్లీస్ట్ 1 లేదు అంటే 2, అంటే అట్లీస్ట్ 1 లేదు నేను ఇంకా రాయగలను అంటే 2. అండ్ ఒకటే చెప్తాను, ఇవాళ రోజంతా మీరు చదవాల్సింది ఓన్లీ ఎర్రర్ నోట్స్ ఫర్ హాఫ్ డే అండ్ థరో ఫార్ములా రివిజన్ ఫర్ 1/4 డే, 1/2 డే అండ్ మిగతా హాఫ్ డే వచ్చేసరికి మీరు అనేది చేయాల్సింది మీ యొక్క మీరు లోగా ఫీల్ అవుతున్న చాప్టర్స్ అనమాట. అండ్ ఇవైతే 5 టిప్స్ చాలా 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 మీరు చేయాల్సినవి. అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ వీడియోస్ గురించి మాట్లాడదాం. ఏంటంటే నిన్న మీకు చెప్పాను, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియో గురించి చెప్తాను. మీరు అది లేదు నాకు తెలుసు, లైక్ మీరు ఎగ్జామ్ స్ట్రెస్లో ఉంటారు కాబట్టి మీరైతే కామెంట్ చేయలేకపోయారు. కాబట్టి నేను నా నెక్స్ట్ వీడియోస్ ఎంసెట్ రేపటి నుంచి మనకి ఎగ్జామ్స్ కాబట్టి నేను ఫస్ట్ Session 1, Session 2 ఈ 2 కలిపి నైట్ 7:30కి నేను పేపర్ రివ్యూ అనేది అయితే చేస్తా. ఇట్స్ ఒక 3 to 4 minutes ఉంటాయి వీడియో.
అంతే. దీంట్లో మొత్తం ఎలా ఉంటుందంటే ఫస్ట్ పాయింట్ నేను పేపర్ రివ్యూ గురించి మాట్లాడతా. సెకండ్ పాయింట్ నార్మలైజేషన్లో టఫ్నెస్ అనేది మాట్లాడతాను. అండ్ టఫ్నెస్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ అనేది అయితే మాట్లాడతాను. అండ్ థర్డ్ పాయింట్ నార్మలైజేషన్ గురించి మాట్లాడతాను. నార్మలైజేషన్ నేను జస్ట్ మీకు ఎడిషన్ అవుతుందా సబ్స్ట్రాక్షన్ అవుతుందా అనేది మాత్రమే నేను చెప్తాను. నేను మార్క్స్ గట్టేం నేను చెప్పలేను, ఎందుకంటే ఎంత స్కోర్ ఎంత వస్తుందో మనకు తెలియదు కాబట్టి. ప్లస్ ఆ పేపర్ జస్ట్ ఆ పేపర్ టఫ్నెస్ వల్ల మీకు అయితే స్కోర్ యాడ్ అవుద్దా సబ్స్ట్రాక్ట్ అవుద్దా అనేది మాత్రం నేను చెప్తాను. ఈ 3 థింగ్స్ మాత్రమే నేను పేపర్ రివ్యూలో చెప్తాను. ఫస్ట్ది పేపర్ రివ్యూ అంటే మ్యాథ్స్ దేని నుంచి ఎక్కువ వచ్చాయి, ఫిజిక్స్ దేని నుంచి ఎక్కువ వచ్చాయి, కెమిస్ట్రీ ఏ చాప్టర్ నుంచి ఎక్కువ వచ్చాయి అండ్ అదే దాని గురించి మాట్లాడతాను. నెక్స్ట్ పేపర్ టఫ్నెస్, ఏ సబ్జెక్ట్ ఎక్కువ టఫ్గా ఉంది, ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఈజీగా ఉంది అనేది మాట్లాడతాను. అండ్ నార్మలైజేషన్ మీకు ఓవరాల్ పేపర్ మీద బేస్ చేసుకొని అది ఎడిషన్ అయిద్దా సబ్స్ట్రాక్షన్ అయిద్దా అనేది మాత్రం నేను చెప్తాను. అండ్ ఇది మన పేపర్ రివ్యూ. నెక్స్ట్ ఇది నేను అప్ టు మన లాస్ట్ ఎగ్జామ్ దట్ ఈస్ 27th or 28th అనుకుంటున్నాను. నేను 28th అనుకుంటున్నాను. 27th వరకు నేనైతే ఇదే వీడియోస్ చేస్తాను. అండ్ 7:30కి పోస్ట్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి 7:30కి పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోస్ నేను రిజల్ట్ వచ్చిన తర్వాత ర్యాంక్ వర్సెస్ కాలేజ్ చేస్తా. అండ్ తర్వాత ఈ యొక్క ఏదైతే ఎగ్జామ్స్ అయిపోతాయో వెంటనే నేను మీకు కాలేజ్ ఏ వర్సెస్ కాలేజ్ బి అనే ఒక వీడియో చేస్తాను. అంటే ఒక 2 కాలేజెస్ తీసుకుని వెజిటబుల్ కంపారిజన్ వీడియోలు చేస్తాను. అండ్ నా ఫ్రెండ్స్కి కూడా నేను చాలామంది చెప్పాను వాళ్ళ కాలేజెస్ యొక్క క్యాంపస్ టూర్స్ కూడా చేయమని. కాబట్టి నేను ఆ క్యాంపస్ టూర్స్ అన్ని చేసి నేను మన ఛానల్ అప్లోడ్ అయితే చేస్తాను. సో డోంట్ వరీ. అండ్ టాప్ 10 బీటెక్ కాలేజెస్, టాప్ 15 బీటెక్ కాలేజెస్ ఇవన్నీ నేనైతే చేస్తాను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ర్యాంక్. అప్పుడే రిజల్ట్ రాదు కాబట్టి. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మనకి ఇంకా చాలా ఉంటాయి, లైక్ కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ అవ్వచ్చు, కౌన్సిలింగ్లో డౌట్స్ అవ్వచ్చు, అండ్ ఫస్ట్ అలాట్మెంట్ ఎలా తీసుకోవాలి, నేను పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఏంటి, నేను ఆ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ మొత్తం మీకు పెట్టేస్తాను. ఇది ఒక హ్యాక్ అనమాట. ఇది చాలామంది ప్రొవైడ్ చేయని హ్యాక్. నేను నా సొంత వెబ్ ఆప్షన్స్ లిస్ట్ నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను. నాకు 15K వచ్చింది కదా, నాది OCEWS కేటగిరీ. నా OCEWS కేటగిరీలో నా 15K ర్యాంక్కి నేను స్వతహాగా నా ఓన్ క్రియేషన్తో నేను పెట్టుకుని నాకు ఫస్ట్ కౌన్సిలింగ్లో PPSV ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో IT వచ్చింది. అండ్ సెకండ్ నేను అది కాలేజ్ నేను ఆన్లైన్లోనే రిజెక్ట్ చేశాను. అండ్ నా సెకండ్ కాలేజ్ నాకు MVGR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ CSD డేటా సైన్స్ వచ్చింది. ఇది నేను యాక్సెప్ట్ చేశాను. ఇవి నేను ఎందుకు యాక్సెప్ట్ చేశాను, అది ఎందుకు రిజెక్ట్ చేశాను అనే ఒక డీటెయిల్ వీడియో కూడా చేస్తాను. అండ్ మెయిన్ థింగ్ నేను పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేసేస్తాను. అది నా దగ్గర స్టిల్ ఉంది. అది నేను ఎలా బిల్డ్ చేసుకున్నాను అనేది కూడా మీకు చెప్తాను. కాబట్టి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో దట్ నేను చేసిన వీడియోస్ ఫాస్ట్గా అయితే వస్తాయి. ఈ వీడియోకి అయితే ఏంటో మరి నెక్స్ట్ వీడియోకి వద్దాం. లాంగ్గా ఉందని చెప్పి బాధపడకండి. ఈ వీడియో నేను మీకోసం మాత్రమే నేను ఈ వీడియో మొత్తం చేశాను. కంప్లీట్గా చూడడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.